గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 33లో అయితే నేను 64.90 kg ఉన్నాను. అండ్ మార్నింగ్ అయితే ఇలా నేను 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఆఫ్ 64లోకి వచ్చేసాను. అండ్ అలాగే ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే ఓన్లీ జీరా వాటర్. తెలుసు కదా ఎలా చేసుకోవాలో. జస్ట్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఒక బౌల్లో పెట్టి పొయ్యి మీద పెడతాము. జీలకర్ర వేసుకొని బాయిల్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకొని ఇలా చిల్ అవుతూ తాగేయడమే. సో మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్టబ్ ఆన్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్. ఆబ్వియస్లీ మనం వెయిట్ లాస్ అయితే చిటికలు అయిపోతాం. అంటే వెరీ చిటికి వేసి అయిపోలేదేంటి అని అనొద్దు, అంత సింపుల్గా అవుతామని చెప్తున్నాను అంతే. సో అండ్ ఆ కన్ను ఎందుకు చూపిస్తున్నానంటే నిన్న 1వ తారీఖు నేను టెంపుల్కి వెళ్ళాను కదా, ఆల్రెడీ బిఫోర్ వీడియోలో పెట్టాను కదా. అలా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కంట్లో ఏదో పడిపోయిందండి. అది ఏం పడిందో తెలియదు కానీ ఈ రోజుకి ఇంకా నన్ను అది ఇరిటేట్ చేస్తూనే ఉంది. ఐ డ్రాప్స్ కూడా వేశాను కానీ అయినా ఏం యూజ్ లేదు. ఎనీవే ఎప్పుడు తగ్గుతాయి అప్పటికే తగ్గుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇలా ఒక దోశ అయితే తిన్నాను. ఈ మధ్యన ఇలాగే బయట ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాను. చూసారా ఎంత ఆయిల్ వస్తుందో తెలుసు, కానీ ఏం చేస్తాం, టైంకి ఇంక అదే ఉంది. పైగా ఇంట్లో పండగ పనులు మొదలయ్యాయేమో, ఇంట్లో సామాన్లు అన్నీ తీసి బయటపడేసింది మా అమ్మ. ఇంకా అందుకని ఏ బౌల్ అని తీస్తాం, ఏ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాం, అందుకే ఇంకా బయట నుంచి తెచ్చేయండి అని చెప్పేస్తున్నాను. అండ్ మా చిన్నోడు చూసారా, నేను వీడియో ఆన్ చేసి తింటుంటే వాడు పోజులు, వాడు ఎక్స్ప్రెషన్స్ అయ్యి భలే ఫన్నీ అనిపించి పోస్ట్ చేశాను. అండ్ కంట్లో అయితే ఏదో నలక పడిందని చెప్పాను కదా, అదైతే ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఎలా అయినా ఈ ఇయర్ నాకు 2 సర్జరీస్ పెండింగ్ ఉన్నాయి. అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అది త్వరగా అయ్యి నేను క్యూర్ అవుతాను అని నేను అనుకుంటున్నాను. అండ్ మా అమ్మ చూసారా, వీడియో ఆన్ చేస్తే అక్కడ ఇంట్లో పని చేస్తూ కూడా కెమెరా వైపు ఏంటా అని చూస్తుంది. అండ్ చిన్నోడికి దోశ అంటే చాలా ఇష్టం. సో దోశ అయితే తినిపిస్తున్నాను. అండ్ మా వారైతే ఇంకా ఆయన ఎప్పుడు మ్యాక్సిమం ఫోన్స్లోనే ఉంటారు, బిజీ. సో ఆయన పని అయిందే. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా ఒక దోశ అయితే తిన్నాను. ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంట్లో అందరూ కోఆపరేషన్ ఉండాలండి. లేదంటే ఇప్పుడు మా అమ్మ మాకు చెప్పబెట్టకుండా మార్నింగ్ ఇంట్లో సామాన్లన్నీ తీసి బయటికి ఎరేసింది. ఒక్క మాట నాకు చెప్పుంటే నాకు ఏం కావాలో నేను తీసి పక్కన పెట్టుకునేదాన్ని కదా. అండ్ ఇంక లంచ్ వచ్చేసి ఇలా కొంచెం రైస్, కొంచెం పప్పు వేసుకొని తిన్నాను. అండ్ ఈరోజు కూడా కొంచెం రైస్ అనేది అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేయలేను, ఇంక ఇంట్లో అన్నీ తీసి బయటికి ఎరేసడం వల్ల. ఈవినింగ్ అయితే ఇలా ఈవెంట్కి అయితే వచ్చేసానండి. ఇక్కడే మంజీరా మాల్లో అయితే జరిగింది, SBI బ్యాంక్ వాళ్ళది. మరి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అనుకుంటారేమో. ఇదేంటంటే గెస్ట్లకి అండ్ అలాగే వాళ్ళ టార్గెట్స్ అచీవ్ చేసిన వాళ్ళకి ట్రాఫీస్, మెమోంటోస్ అయితే ఇస్తున్నారు. మన వర్క్ ఏంటంటే అక్కడ స్టేజ్ మీద నుంచొని ఆ మెమోంటోస్ ఇస్తారు కదా. సో దాన్ని నేను ఆ రెస్పెక్టెడ్ సార్కి ఫార్వర్డ్ చేయాలి, అంతే మన వర్క్. సో మన యూనిఫామ్ అయితే ఇదేసాము. అండ్ సింగిల్గా 1 పర్సనే రమ్మన్నారు, జస్ట్ మెమోంటోస్ అవి ఇవ్వడానికి అంతే కదా. సో అండ్ ఈరోజు అయితే ఇక్కడ స్నాక్స్ ఇలా చికెన్ ఫిష్ పెట్టారు. అండ్ నేనైతే స్టార్టర్స్ తిన్నాను. అండ్ అలాగే ఒక 1 బౌల్ వచ్చేసి మటన్ బోన్ సూప్ అయితే తాగాను. బోన్ సూప్ ఏమీ అంత టేస్ట్గా లేదు, కాకపోతే మనం ఫస్ట్ తినకపోయిన వీడియో తీసేస్తాం కదా. సో అలా వీడియో అయితే తీసేసాను కానీ అంత టేస్ట్గా లేదు. సో నేను కొంచెం తాగి ఇంకా మిగతాదైతే పడేసాను. సో ఇక ఈ డిన్నర్ చేసే టైంకి టైం వచ్చేసి 9 అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.